అందరికీ నమస్కారం. ఈరోజు కథ గుప్పెడు మల్లెలు. రచయిత రైటర్ విక్రమ్ సామ్రాట్ గారు. నిండు పున్నమి, పండు వెన్నెల, చల్లని పిల్లగాలి. ఎంత ప్లెజెంట్గా రొమాంటిక్గా ఉందో వాతావరణం. రమ్యకి నిజంగా అలా వెన్నెల వానలు తడుస్తుంటే ఒళ్ళంతా వెచ్చబడి తనని గట్టిగా హత్తుకుని అల్లుకుపోయే దీటైన మగాడు కావాలనిపిస్తుంది. ఆ మగాడు ఎవరు? ఒక్క క్షణం కూడా ఆలోచించక్కర్లేదు. రమ్యకి మనస్సులో అంతా నిండిపోయాడు ధీరజ్. ఆ పేరు తలుచుకోగానే ఆమె మరింత వేడెక్కింది. చలిగాలిలో సన్నటి చిరుచెమట ఆమె నుదుటి మీద ప్రత్యక్షమైంది. కళ్ళు అరముడుపులయ్యి కింద పెదవిని మునిపంటితో సుతారంగా కొరుకుతూ మంచం మీద ఒత్తిగిలి పడుకుంది. డాబాపై పండు వెన్నెల్లో ఆమె ధీరజ్ ఆర్తిగా అతని కౌగిలిలో ఇమిడిపోవాలని, కరిగిపోవాలని ఎంతో ఆత్రంగా వీక్షిస్తుంది. ఆ రోజు ధీరజ్ కోసం ఎందుకంత తహతహలాడిపోతుంది? సరిగ్గా అదే రోజు ఏడాది క్రితం ఆమె ధీరజ్ చేత ముచ్చటగా మూడు ముళ్ళు వేయించుకొని ఆ గ్రీకు వీరుడి అర్ధాంగి అయింది కనుక. ఆమెకి ఒక్కసారిగా వారి పెళ్లి గుర్తుకు వచ్చింది. వేద మంత్రాల నడుమ బంధువులు, కన్నవాళ్ళు, స్నేహితుల సాక్షిగా తమ పెళ్లి జరిగింది. ఆ సీన్ గుర్తుకు వస్తే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు, పచ్చని తోరణాలు, చెవులకింపైన మంగళ వాయిద్యాలు, బంగారు విగ్రహాలలా మెరిసిపోతున్న వధూవరులు. వచ్చిన వాళ్ళంతా వారి నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. ధీరజ్ గ్రీకు వీరుడిలా అందమైన యువకుడు. దానికి తోడు కోట్లకు పడగెత్తిన యువ పారిశ్రామికవేత్త. రమ్య అపురూప లావణ్యవతి, మధ్యతరగతి కుటుంబీకురాలు. అయితే ఆమె అందానికి ధీరజ్ బంగారు తొడుగు తొడిగాడు. ఆమె శరీర లావణ్యంతో బంగారపు మెరుపు పోటీ పడుతుంది. పెళ్లికి విచ్చేసిన వాళ్ళంతా తలో రకపు కామెంట్స్ విసురుతున్నారు. ఫ్రెండ్స్ అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చేతులు నొక్కేస్తున్నారు. మధ్య వయస్కులు చిలుకా గోరింకల్లా ఉన్నారంటూ పొగుడుతున్నారు. వయసు మీద పడ్డ దంపతులు పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారంటూ నెత్తిన అక్షింతలు వేస్తున్నారు. రమ్య కూడా ఇంతమంది ఇన్ని రకాల మాటలు విసురుతుంటే తెగ సంబరపడిపోతుంది. అందమైన భర్త, తరతరాలు తిన్న తరగని ఆస్తి. ఆ ఆనందంలో ఆమె మోము మరింత వెలిగిపోతుంది. పెళ్లి తంతు ఎంతో ఆర్భాటంగా ముగిసింది. తొలిరై సన్నాహాలు చూస్తుంటే రమ్యలో తెలియని ఉక్కిరిబిక్కిరి, దాన్నంటుకుని సన్నని భయం. గదిలో అడుగుపెట్టగానే సన్నని వణుకు. ధీరజ్ గంభీర వదనాన్ని చూసి ఒక్క అడుగు వెనక్కి వేసింది. ధీరజ్ ఆమె చేతిలోని పాల గ్లాస్ అందుకొని ఒక చుక్క తాగి టేబుల్ మీద పెట్టేశాడు. ఆమె కుడి చేయి అందుకొని మల్లెపూల పాన్పుపై కూర్చోబెట్టాడు. ఓ చిరునవ్వు లేదు, పలకరింపు లేదు. గదిలో ట్యూబ్లైట్ కాంతిస్తానే నీలపు బెడ్లైట్ కాంతి అలుముకుంది. రమ్యలో భయంతో పాటు వయస్సు చేసే గోల ప్రారంభమైంది. ధీరజ్ ఆమెకి దగ్గరగా జరిగాడు. నెమ్మదిగా ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆమెలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెరిగాయి. అతను మరింత దగ్గరగా వచ్చి ఒక్కటే మాట అన్నాడు. నీకిష్టమేనా? ఊహించని ఆ ప్రశ్నకు రమ్యకి నోట మాట రాలేదు. ఆమె ఎద మీదకు పాకుతున్న అతని కుడి చేతిని గట్టిగా నొక్కింది. ఆ తర్వాత చకచక జరగాల్సింది జరిగిపోయింది. ఎంతో అద్భుతంగా ఊహించుకున్న తమ తొలి కలయిక ఏ అనుభూతి లేకుండా యాంత్రికంగా జరిగిపోయింది. అప్పటి నుంచి అది తంతు. ధీరజ్కి తన బిజినెస్ ఎలాగో ఫిజికల్ నీడ్ కూడా అంతే. మనిషి చూడగానే ఎంత రొమాంటిక్గా ఉంటాడో, చేతల్లో మాత్రం ప్యూర్లీ మెకానికల్. అందుకే రమ్యకి భర్తంటే ఇష్టమున్నా తనకి కావాల్సినట్టు జరగని పడక సీన్ అప్పుడప్పుడు కలవర పెడుతుంది, కంటతడి పెడుతుంది. అదిగో ఆ రోజు కూడా రమ్య కోరికతో రగిలిపోతూ అద్భుతమైన రసానుభూతిని పొందాలని, మనిషి ఎంత రొమాంటిక్గా ఉంటాడో అతని చేతలు అంతే రొమాంటిక్గా ఉండాలని పడక ఇంటిలో జరగాల్సిన ప్రోగ్రాంని పండు వెన్నెల్లోకి మార్చింది రమ్య. ఆ రోజు ఉదయం గులాబీ రంగు చీరలో బుగ్గన కెంపులు పొదిగినట్టుగా ఉన్న అందాన్ని అనుకోకుండా గమనించాడు ధీరజ్. అప్పటికి ఓ బిజినెస్ మీట్ పని పక్క ఊరిలో ఉండటంతో ఉదయాన్నే రెడీ అయ్యాడు. రమ్య కాఫీ కప్పు పట్టుకుని వచ్చి అక్కడే టీపాయ్ మీద పెట్టి అతని కాళ్లకు చటుక్కున దండం పెట్టింది. ఊహించని ఈ పరిణామానికి ఒక్కసారి తత్తరపడి ఎనీథింగ్ స్పెషల్ అన్నాడు. రమ్య మనసు చివుక్కుమంది. అయినా తమాయించుకొని ఈరోజు మన మ్యారేజ్ డే అంది తలంచుకుని. ఓ ఐఎమ్ సారీ, ఐ ఫర్గాట్ అన్నాడు వెంటనే. నీకు నచ్చిన ఓ డైమండ్ సెట్ తీసుకో, మోహన్ లాల్కి ఫోన్ చేస్తాను అన్నాడు. అంటే తనకు ఎంతో విలువైన ఆ రోజును కూడా భర్త డబ్బుతో విలువ కడుతున్నాడు. తనకి పెళ్లి శరీరానికే గాని మనస్సుకు జరగలేదనిపించింది. ఈరోజు కొంచెం త్వరగా రండి అంది నెమ్మదిగా. ప్రయత్నిస్తాను అన్నాడు బయటికి నడుస్తూ. రాత్రి 9 గంటలు కావస్తుంది.
మెలికలు తిరిగిన నల్లటి తార్ రోడ్డు మీద ధీరజ్ కారు వేగంగా కదులుతుంది. అతని ధ్యాసంతా రమ్య అడిగినందుకు కనీసం ఈ రోజైనా త్వరగా ఇంటికి వెళ్ళాలని. అతనికి వెన్నెల చల్లదనం, చల్లగాలి సోయగం ఏమీ తెలియవు. చేతి వాచ్ వంక చూశాడు. ఇంకా అరగంటైనా పడుతుంది సిటీ చేరాలంటే అనుకొని యాక్సిలేటర్ పెంచాడు. కీచుమంటూ కారు సడన్గా ఆగిపోయింది. ధీరజ్కి ఒక క్షణం అర్థం కాలేదు ఏం జరిగిందో. ఓ 2 నిమిషాల తర్వాత కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాడు. ఎప్పుడూ డ్రైవర్ లేకుండా ఎక్కడికి వెళ్ళని ధీరజ్ ఆ రోజు వాడు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందనడంతో తానే స్వయంగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఏదో ప్రాబ్లం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు. కొద్ది దూరంలో రోడ్డుకి ఎడం వైపు చిన్న తడికెలతో కట్టిన కాఫీ హోటల్ కనిపిస్తోంది. అప్పుడప్పుడు పెద్దగా హారన్ కొట్టుకుంటూ లారీలు పోతున్నాయి. తనంతట తాను అడగాలంటే ఈగో అడ్డం వస్తుంది. అతని అవస్థను గమనించిన కాఫీ హోటల్ యజమాని తానే స్వయంగా వచ్చాడు. ఏం బాబయ్య, కారు ఆగిపోనాదా? మర్యాదగా అడిగాడు. ధీరజ్ అవునన్నట్లు తలూపాడు. ఇంత చలిలో ఈ రాత్రి ఎక్కడ ఉంటారు? తమకు అభ్యంతరం లేకపోతే నా హోటల్కి వచ్చి తొంగోండి అన్నాడు మరింత మర్యాదగా. ధీరజ్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఇప్పుడు ఇలా జరిగేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. నెమ్మదిగా తడికిళ్ళ హోటల్లో కాలు పెట్టాడు. 4 బల్లలు, అక్కడక్కడ తాగి వదిలేసిన టీ కప్పులు దర్శనమిచ్చాయి. అలాంటి వాతావరణం ఎన్నడూ ఊహల్లోకి కూడా అతనికి అందలేదు. అక్కడే ఓ బల్ల మీద కూర్చున్నాడు. ఓ లచ్చి, ఇదిగోనే మల్లెపూలు సన్నగా విని వినిపించినట్లు అన్నాడు చెంగయ్య. ఏంది మావా, అవతల బాబుగారున్నారు, ఏంటి సరసాలు? మురిపెంగా విసుక్కుంది లక్ష్మి. ఎవరుంటేనేం, ఈ సరసం లేకుండా నేను మాత్రం ఊపలేను కిసుకుని నవ్వాడు చెంచయ్య. ఊరుకో అంటూనే లక్ష్మి అతనిచ్చిన మల్లెపూలు సగం జడలో తురుముకొని మిగతావి దారి నుంచి లాగి మంచం మీద చల్లింది. ఆ మాత్రానికే చెంచయ్య తెగ సంబరపడ్డాడు. ఇదిగో లచ్చి, నువ్వంటే నాకందుకే ఇష్టం. పెళ్ళైన కాడి నుంచి ఇంతవరకు ఏ నగ నీకు కొనలేదు. అయినా చీకటి పడేయాలకి నా కంటికి రంబలా కనిపిస్తావే. దగ్గరికి తీసుకుంటూ ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. ధీరజ్ కూర్చున్న బల్లకు ఆ పక్కనే తడిక చాటున ఉన్న వాళ్ల మధ్య దూరం కేవలం ఓ 25 అడుగులే. అందుకే వారు నెమ్మదిగా మాట్లాడుకున్న ధీరజ్కి స్పష్టంగానే వినిపిస్తుంది. పో మామా, బాగా కబుర్లు నేర్చావు. నగలెందుకు? నువ్వు ప్రేమగా తెచ్చే ఈ గుప్పెడు మల్లెలే నాకు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిన్ను జీవితాంతం పెనవేసుకుని ఉండాలనిపిస్తుంది అంది అతని కౌగిలిలో కరిగిపోతూ. ఇద్దరికీ వేడి రగులుతోంది. చెంచయ్య అవతల ధీరజ్ ఉన్నాడన్న విషయం మరిచాడు. అతను అడుగు పెట్టినప్పుడు ఓ గ్లాస్ మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇచ్చాడు అంతే. ఆ తర్వాత అతనికి ధీరజ్ విషయమే గుర్తుకు రాలేదు. ధీరజ్ మనసు నెమ్మదిగా రమ్య అంతరంగంలోకి తొంగి చూసింది. నిజమే, తను భార్యకి నగలు చీరలు కొనటమే కానీ ఆమెతో మనసు విప్పి మాట్లాడలేదు. పడగదిలో కూడా తన ఇష్టమే. చెంచయ్యకి ఉన్న ఆలోచన తనకి లేకపోయింది అనుకున్నాడు. అవతల చూస్తే చెంచయ్య చెలరేగిపోతున్నాడు. లక్ష్మి అయితే భర్తతో ఏకమై ఆనందంలో తేలిపోతుంది. రోజూ జరిగే శృంగారమే అయినా ఆమె చెంచయ్యలో ఆవేశం కొత్తగా కనిపిస్తుంది. అతని మాటలు మరింత కవ్విస్తున్నాయి. ఆ పక్కగా మూడో మనిషి ఉన్నాడన్న ఆలోచనే వారిలో లేదు. వారి ఒంటి మీద వలువలు ఒక్కొక్కటిగా నేల మీదకి చేరిపోయాయి. ఇద్దరు పూర్తిగా రతి మన్మధుల్లా రాసలీలకి శ్రీకారం చుట్టారు. సన్నటి మూలుగులు ధీరజ్కి వినిపిస్తూనే ఉన్నాయి. అప్పటికే రమ్య గురించి ఆలోచనల్లో మునిగి ఉన్న ధీరజ్కి అప్పటికప్పుడే భార్య ముందు వాలాలనిపించింది. ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. ఆమెతో గడిపే ఈ రాత్రి ఆవేశంగానూ ఆత్రంగానూ కాక ఆమె ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఆమె అనువనువును స్పృశిస్తూ సిగ్గుతో ఎర్రబడే ఆమె చెక్కిళ్లను ముత్తాడుతూ ఇద్దరూ ఒక్కటిగా మారిపోవాలి. ఆ విషయం తలుచుకుంటేనే ధీరజ్కి అంత చలిలోనే వేడి పుడుతుంది. టైం చూసుకున్నాడు. రాత్రి 10:30 దాటింది. ఎలాగైనా రమ్య దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బల్ల మించి లేచి రోడ్డు వైపుకు నడిచాడు. ఓ 10 నిమిషాల తర్వాత ఓ లారీ అటుగా వచ్చింది. కొద్దిగా రోడ్డు మధ్యకు వచ్చి చెయ్యూపి లారీ ఆపాడు. ముందుగా లారీలోంచి క్లీనర్ దిగాడు. అతని చేతిలో ఓ 1000 రూపాయలు పెట్టి, చూడు బాబు, అక్కడ ఆగి ఉన్న కారు నాదే. దాన్ని రిపేరు చేయించు. ఇదిగో ఫోన్ నెంబర్. రేపు ఉదయం ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తాను అంటూ ఓ కార్డు ఇచ్చాడు. సూటు బూటు వేసుకున్న పెద్ద మనిషి లారీ ఎక్కటం చూసి క్లీనర్, డ్రైవర్ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. లారీ పోనీ అన్న ధీరజ్ అరుపుకి ఇద్దరూ తేరుకున్నారు. ఎక్కడికి బాబు అంటూ నెమ్మదిగా అడిగాడు డ్రైవర్.
ముందుగా ఎక్కడైనా పూల దుకాణం కనిపిస్తే ఆపు సీరియస్గా అన్నాడు ధీరజ్. డ్రైవర్ ఆ మాటలకు మరింత ఆశ్చర్యపడ్డాడు. అంతేకాక అటు పక్కకి తల తిప్పుకొని నవ్వుకున్నాడు కూడా. ఆ రాత్రిపూట అంత చలిలో గుప్పెడు మల్లెపూల కోసం 4, 5 చోట్ల వెతికారు. మల్లెపూల పొట్లం చేతిలోకి రాగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఛ! తనకి ఈ మాత్రం తెలియలేదు. పెద్ద గొప్పగా వజ్రాల నెక్లెస్ తీసుకో అంటూ ఆర్డర్ జారీ చేశాడు భార్యకి. నిజంగా ఈ మల్లెలు రమ్యని ఎంత ఆనందపరుస్తాయో. ఇలా మధురమైన ఆలోచనలతో ధీరజ్ ఇంటికి చేరుకున్నాడు. 12 గంటల వేళ. వెన్నెల వానలో తడిసిపోతూ మల్లెల గుబాళింపుతో వేడెక్కిపోతున్నారు రమ్య ధీరజ్లు. పాలరాతి విగ్రహంలా మెరిసిపోతున్న రమ్య అనువనువు ఆస్వాదిస్తూ ఆమెను ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ ముంచెత్తుతున్నాడు ధీరజ్. అతను ఉండుండి అంటున్న చిలిపి మాటలు రమ్యకి శృంగార కాశ్మీరాలే అవుతున్నాయి. అద్భుతమైన ఆమె అందాన్ని ధీరజ్ రెప్పు వేయకుండా చూస్తున్నాడు. అతను సిగ్గుగా చేస్తున్న పనికి రమ్య సిగ్గుల మొక్కే అయ్యింది. చటుక్కున వారగా పడి ఉన్న చీరను లాక్కొని ఎద మీద వేసుకుంది రమ్య. ధీరజ్ ఒక్క క్షణంలో ఆమె చేసే ప్రయత్నాన్ని భంగం కలిగించాడు. చీరను లాగి అందనంత దూరంలో విసిరేశాడు. ఆమెను గుండెలకు హత్తుకొని ముద్దులతో ముంచెత్తాడు. ఎప్పుడూ మాట కూడా మాట్లాడని శ్రీవారు అలా విజృంభించేసరికి రమ్యకి కొత్తగా హాయిగా ఉంది. గుప్పెడు మల్లెలు అతని గుండె రీతిని మార్చేశాయన్న విషయం తెలియని రమ్య అతనిలో ఇమిడిపోతూ తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.